ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈనాటి క్రైస్తత్వంలో ఐక్యత ఎంత ముఖ్యమంటే ప్రొటెస్టెంట్స్ అని కాకుండా, కథోలికులని కాకుండా, ఇతర వేరే వర్గాలు అని కాకుండా ఐక్యంగా జీవించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆనాడు మనం కరెక్ట్గా చూస్తే ఐక్య రాజ్యముగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని యుద్ధాలను మాత్రమే ఎదుర్కొన్నారండి. కానీ విభజన రాజ్యంగా ఏర్పడినప్పుడు ఉత్తర రాజ్యమని, యూదా రాజ్యమని 10 గోత్రాలుగా, 2 గోత్రాలుగా, 12 గోత్రాలు విడిపోయినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో యుద్ధాలు ఇంకా తలెత్తాయి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం సమైక్య రాజ్యముగా ఉందాము. దేవుడిలో ఐక్యపరచబడి ఉన్నాం మనమందరము, యేసు ప్రభుల వారి యొక్క శరీర భాగాలుగా. కాబట్టి మన తండ్రి మన కొరకు ఏర్పరిచిన దైవ సంఘము, పేతురుపై కట్టబడిన సంఘములో మనమందరము ఉండగలిగితే దేవుడు ఎంతో